పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరిట ఉన్న రికార్డును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు. రాజమౌళి రికార్డ్స్ను సుకుమార్ బ్రేక్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. కలెక్షన్స్లో ఇండియన్ నెంబర్ 1 ఫిల్మ్గా పుష్ప 2 1831 కోట్లతో ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డులను తిరగరాసి ఇండియా నెంబర్ 1 హీరోగా నిలిచారు అల్లు అర్జున్. అయితే 1831 కోట్ల రికార్డును పుష్పరాజ్ ఎక్కువ కాలం కాపాడుకునేలా కనిపించటం లేదు. ఎందుకంటే నెక్స్ట్ లైనప్లో ఉన్న పాన్ ఇండియా సినిమాలు 2000 టార్గెట్గా రాబోతున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్, రాజమౌళి, ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2, స్పిరిట్, సలార్ 2 సినిమాలపై భారీ హైప్ ఉన్నాయి. ఇండియా వైడ్గా ప్రభాస్కి మంచి మార్కెట్ ఉంది. ఏ ఒక్క సినిమా టాక్ వచ్చినా చాలా అవలీలగా పుష్ప 2 కలెక్షన్స్ను దాటేస్తాడు డార్లింగ్ ప్రభాస్. పైగా నాగ్ అశ్విన్, సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ లాంటి పవర్ఫుల్ డైరెక్టర్స్ మరింత బలం. ఇక రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా 3000 కోట్ల టార్గెట్గా రాబోతోంది. జక్కన్న గురించి తెలిసిందే కదా. టేకింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. పుష్పరాజును కొట్టే పోటీలో మహేష్ బాబు కూడా రేసులో ఉన్నాడు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా ఈ అవకాశం లేకపోలేదు. ఈ సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ కూడా తక్కువ అంచనా వేయలేం. శంకర్ ఈజ్ బ్యాక్ అనే టాక్ వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పుష్పరాజును కొట్టేస్తాడు. మరి పుష్ప 2ని ఎవరు ముందు బీట్ చేస్తారో చూడాలి.